హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు ఒక మంచి పులుసుతోటి మీ ముందుకు వచ్చానండి. పెసరపప్పు పులుసు చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం వండుకొని పెసరపప్పు పులుసు వేసుకొని తింటే ఇంకా చాలండి, ఇంకేం అవసరం లేదు. అంత టేస్టీగా అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక్క అప్పడం సైడ్ నంచుకోవడానికి ఒక అప్పడం ఉన్నా చాలండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని చిన్న మంట పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంచి పెసరపప్పు సువాసన వచ్చేంత వరకు బాగా కలరు సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మంట అయితే హైలో పెట్టొద్దు. ఇలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. బాగా కడుక్కోవాలండి పెసరపప్పు. ఇలా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 5 లేదా 6 ఉల్లిపాయలు ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఒక టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకొని కొంచెం చింతపండు ఇలాగే డైరెక్ట్గా వేసుకోవాలండి. రసం తీయక్కర్లేదు, అలాగే వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలండి. మీకు ఎంత పులుసు అయితే కావాలో అన్ని వాటర్ వేసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసాను, మళ్ళీ పెసరపప్పు మెదిపినప్పుడు వేస్తాం కాబట్టి. ఇలా వేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించి మంట మీడియంగా పెట్టుకొని మరిగించుకోవాలి. చూడండి, ఈలోపు మనకు పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మంచి చక్కగా పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది, ఫాస్ట్గా కూడా అయిపోద్ది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి, తగినన్న వాటర్ వేసుకొని ఇందులో కూడా ఇలాగా మెదుపుకోండి. మొత్తం ఇలా మెదుపుకున్న తర్వాత చూడండి, మనకి ఈ వాటరు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకుని ఈ పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో మీకు పులుసు మరీ జారుగా ఉండొద్దు, అలాగని మరీ గట్టిగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. మరి గట్టిగా ఉన్న బాగోదు, మరి వాటర్గా ఉన్నా కూడా బాగోదండి. ఇలా ఉంటే సరిపోయిద్ది. ఈ మాత్రము. మీకు ఇంకా కొంచెం లూజ్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి. ఒక 5-10 మినిట్స్ చిన్న మంట మీద బాగా మరిగించుకోండి. ఇలాగా ఇంకా ఏం అక్కర్లేదండి, ఇవి ఉంటే చాలు. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకు ఇంకా ఒట్టి కారం అట్లాంటిది ఏమి వేయకూడదు, ఓన్లీ పచ్చిమిర్చి. ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీని తాలింపుకి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకొని అవి బాగా చిటపట అన్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరుక్కొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ అయితే మర్చిపోవద్దండి, కంపల్సరీ ఇంగువ ఉండాలి ఈ పులుసులోకి, అప్పుడే మనకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు పులుసులో వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక మనకు పోపు వేసాక దీన్ని మరిగించక్కర్లేదండి, ఆల్రెడీ ఫస్ట్ మరిగించాం కదా. ఇంకా పోపు వేసుకొని తీసేసుకోవడమేనే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర మాత్రం ఇలా లాస్ట్లోనే వేసుకోండి, పోపులు వేయొద్దండి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పులుసులోకి పట్టి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనకు పెసరపప్పుతో పులుసు రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నం వండుకొని వేడి వేడి పులుసు వేసుకొని తిన్నామంటే ఇంకా అస్సలు అద్భుతం అంటారండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని కొట్టండి, ఇంకా కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.